ఓం నమ శివాయ. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఎలా జన్మించాడని మనం తెలుసుకుందాం. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి శరణమ భవ అని పేరు ఎందుకు వచ్చిందో చూద్దాము. నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టను అన్నాడు. ఎందుకు సనత్ కుమారుడు, ఆయన మహాజ్ఞాని. ఆయన ఓసారి బొంత కొట్టుకుంటుంటే పరమశివుడు వెళ్ళి నీకు వరం ఇస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాకిచ్చేదేంటి, నేనే నీకొక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు పరమశివుడిని. అప్పుడు శివుడు, ఇంతటి మహాజ్ఞాని నా కొడుకై పుట్టు అన్నాడు. ఆయన నీకే కొడుకు అవుతాను అన్నాడు. నీకే అంటే ఏంటి? పార్వతీదేవి అన్నది. నీకే అంటావేంటి అని అన్నది. అంటే నాకు కూడా అంది. ఆయన అన్నాడు, అమ్మా అది కుదరదు. నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసము చెయ్యను, యోని సంహుణ్ణి కాను. అందుకని నేను నీ కడుపులో పుట్టను అన్నాడు. అదేంట్రా నాయనా, నీలాంటి వాడు నాకు కొడుకు కాకపోతే ఎలా అవ్వాల్సిందే అంది. అయితే రాజీకి వద్దాం. నువ్వు ఒకానొకప్పుడు శరవణ తటాకంగా రూపాంతరం చెందినప్పుడు నీటి సరస్సు నుండి హిమాలయ పర్వతం మీద అందులో పడి బయటకు వస్తాను. అందుకని నా